దేశంలో బానిసలు ఎక్కువైపోయారండి నాకులాగానే. బానిసలంటే దేన్ని ప్రశ్నించుకోకుండా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, చదువులేనోళ్ళు ఉన్నారు, తెలివైనోళ్ళు కూడా ఉన్నారు. నేను అంత తెలివైనోడినేం కాదేమో అని నా ఫీలింగు. ఏదైనా కానీ దేశంలో మూర్ఖుల సంఖ్య ఎక్కువైపోయింది, బానిసల సంఖ్య ఎక్కువైపోయింది. ఎప్పుడైతే బానిసత్వానికి అలవాటు పడిపోయారో దేన్ని మనం ప్రశ్నించలేం. ఎగ్జాంపుల్ ఉదాహరణకి లీటర్ పెట్రోల్ రూ. 120, ఇంకో రూ. 10 పెంచిన, ఇంకొక రూ. 20 పెంచిన, రూ. 150 అయిపోయినా ఎవ్వరూ ప్రశ్నించరు. 140 నుంచి రూ. 150 ఉండే ఆయిల్ ప్యాకెట్ రూ. 200 అయిపోయినా ఎవ్వరూ మాట్లాడరు. మన మన దేశంలో ఏ రోడ్డు వేయక్కర్లేదు, ఎవ్వరూ మిమ్మల్ని ప్రశ్నించరు. అసలు పొలిటికల్ లీడర్స్ని ఎవరిని ప్రశ్నించరు. పబ్లిక్ అంతా బానిసత్వానికి అలవాటు పడిపోయారు. అదే మనకి ఇష్టమైన హీరోకి కొడుకు పుట్టినా లేదా మన ఇష్టమైన హీరోని ఎవరైనా విమర్శించినా అందరూ కలిసికట్టుగా మనోభావాలు దెబ్బతినేస్తాయి వాళ్ళకి. మన హీరోని కానీ, మన పొలిటీషియన్ కానీ, మన కుల నాయకుడిని కానీ, మన మత నాయకుడిని కానీ ఏమైనా విమర్శించినా వెంటనే కట్టెలు తెంచుకుని బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే మనకు అవి అవసరం. దేశంలో బానిసలుగా మిగిలిపోయిన యువత చాలామంది ఉన్నారు. అందులో నేను ఒకడిని. ప్రశ్నించండి, ఫైట్ చేయండి, మనల్ని మనం కాపాడుకోవాలి, మన ఫ్యూచర్ జనరేషన్ కాపాడుకోవాలి. ముందు ఈ రాజకీయ నాయకులు, ఇదివరకు బ్రిటిష్ వాళ్ళు, ఇప్పుడు ఈ రాజకీయ నాయకులే మనల్ని ఇలాగ బానిసత్వానికి గురి చేశారు. ఇండిపెండెన్స్ మనకు వచ్చిందని అనుకుంటున్నాం, కానీ ఇండిపెండెన్స్ అయితే మనకు లేదు. మనం బానిసలుగానే మిగిలిపోయాం. కొంతమంది అంధభక్తులు అంటారు. అంధభక్తులు అంటే గుడ్డు భక్తులు వాళ్ళు. వాళ్ళకి ఏమీ తెలియదు. 10 కూడా చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది 10వ క్లాస్ చదువుకునే వాళ్ళు కూడా అందులో ఉంటారు, ఆ పార్టీలో ఉంటారు. ఆ పార్టీ పేరు మీకు తెలుసు, ఆరెంజ్ అంటారు. ఆరెంజ్, నారింజ, ఆరెంజ్. వాళ్ళ బుర్రలో మట్టి తప్ప ఏముండదు. వాళ్ళకి నాలెడ్జ్ కానీ చాలామంది 10 కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అందులో 10వ తరగతి కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇండియాలో. ఆ భక్తులకి మనం మార్చలేము, వాళ్ళకి తెలియదు. ఆ మూర్ఖత్వంతో నిండిపోయి ఉంటారు వాళ్ళు. ఎగ్జాంపుల్, చదువుకున్న వాళ్ళు ఎప్పుడైతే ప్రశ్నిస్తాం మొదలు పెడతారో ఈ దేశం బాగుపడుతుంది. ఇంకా బానిసత్వానికి అలవాటు పడిపోయారు, ప్రశ్నిస్తారని నేను అనుకోను. ఎనీవే, జై హింద్, మేరా భారత్ మహాన్.